కాసేపు ఫ్యాన్ కనిపిస్తుందా? తినిపించాను ఇంకో ముందా. ఏంటో వేడిగా అనిపిస్తుంది బాగా. వీడియో తీస్తున్నానని ఒక ముద్ద ఎక్కువ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇగో ఇంతే పెట్టుకుంటా, మళ్ళీ ఇంత పెట్టుకుంటా, మళ్ళీ ఇంత పెట్టుకుంటా. ఈరోజు వీడియో తీస్తున్నానని 10 సార్లు అటు ఇటు తిరగలేక ఇట్లా పెట్టుకోవచ్చు. ఇదేమో అవి వండాడు కదా, వంకాయ బఠానీ. నా వెనక లైట్ ఉంటే మళ్ళీ నేను షేడ్ కనిపిస్తున్నానా? ఇదేమో తినిపించిన ఇది ఒక ముద్ద. మీకు ఇష్టం కదా ఆ కూర. అవి చిక్కుడుకాయ కూర వండాడు అనుకో, మొత్తం పీసులు ఆడే ఉంటాయి. అందుకే చిక్కుడుకాయలు వలవద్దంట, నేనే వలుస్తా అంట. బఠానీలు ఉడికాయా? ఉడకబెట్టలే కదా బఠానీలు, డైరెక్ట్ కోల్లేసి. ఆహా, బఠానీలు ఉడకబెట్టిన వాసనేనా? నేను ఇంకా ముందు పెట్టు. నడునొప్పి మళ్ళీ వస్తుందా? హాయ్ బుడ్డి. కుదిరినప్పుడే పిల్లలు ఏడుస్తాడు. బఠానీలు తెచ్చి ఇప్పుడు ఉండేవా పొద్దున? దేనికట్లా? ఇంకోటి ఏవో శనగలు మన కర్రీ పాయింట్లో తెచ్చినప్పుడు శనగలు వచ్చినాయి. శనగలు అవి మనం ఎలా వండలే ఎప్పుడు. శనగలు, బొబ్బర్లు అవన్నీ మనం ఎప్పుడు వండలే. బాగుంటాయి అవి కూడా, కానీ తెలియదు మనకి. ఈ మధ్య అప్పుడప్పుడు అది వండినాం కదా, అదే ఒకరికి తెస్తా ఉంది ఇట్లా ప్యాకెట్. పుట్టగొడుగులు, తర్వాత చంకీస్, ఈ కూర నేను తినను కానీ ఏదో వేసుకొచ్చుకున్నా. ఆటి చూపి ఏం చేస్తున్నాడు? జోబి చాలా కష్టపడ్డావు. థ్యాంక్ యూ వీడియో తీసినాను. చేతులు ఇయడం వస్తే మీ దగ్గర తొక్కేస్తాడు నేను. ఇంకా అక్కడ పైన ఉంది అది మళ్ళీ వాసన వస్తుంది. మా అమ్మ మెడ అవి మెడ పడేస్తా ఉన్నాడు వెనక్కి. మెడకి అస్సలు సపోర్ట్ ఇయ్యబో. అవి మెడ వెనక్కి పడేస్తున్నాడు. అవి ఎత్తుకున్నప్పుడు అసలు ఆ మాట వినేయండి. సరే పైన ఏముందా ఏడుస్తున్నా పైన చూసి బొజ్జో నిద్ర వస్తుంది బొజ్జో. ఇప్పుడే ఇందాకే పడుకున్నాడు కళ్ళు మూసుకుని, తలుపులన్నీ వేసేసిన. అదే ముక్కు దాంతో ఇట్లానేనా లేచిపోయింది. ఇంకా మళ్ళీ అన్నీ తీసిన. టెర్రస్ డోరు, బాత్రూమ్ డోరు,
ఈ విండో ఇన్ని వేయాలి బికాస్ సౌండ్ రాకుండా. మళ్ళీ అన్ని క్లోజ్, స్లీపింగ్ మోడ్. అబ్బో